గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. చాలా గ్యాప్ తర్వాత మీరు హరిహర వీరమల్లులో కనిపించారు. అంటే గ్యాప్ అని అంటే యాక్చువల్గా బయట మా తమ్ముడు చేశాడు బస్తీని ఒక సినిమా, నేను చేయలేదు. కొంతమంది మేమిద్దరం ఒక్కరే అనుకుంటున్నారు. కానీ గ్యాంగ్స్టర్ గంగరాజన్ చేశాను, అదే ఫస్ట్ ఫిలిం. అది 3 years బ్యాక్ వచ్చింది. సో యా, ఆల్మోస్ట్ ఎవ్రీ 1.5 year 2 yearsలో ఐఎమ్ డూయింగ్ సమ్ మూవీ. హరిహర వీరమల్లు 3వ సినిమా నాది. సో హోపింగ్ ఫర్ మోర్ గుడ్ ప్రాజెక్ట్స్. అంటే గ్యాంగ్స్టర్ గంగరాజ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు, ఎందుకని అంటే కోవిడ్ మెయిన్. గ్యాంగ్స్టర్ గంగరాజు అవ్వగానే వాళ్ళ బ్యానర్లోనే ఎస్టీటీవీ ఫిల్మ్స్లోనే ఇంకొక సినిమా చేశారు. కానీ ఆ మధ్యలో 2 కోవిడ్లు రావడం, అంటే కోవిడ్ ఫస్ట్ది అది కొంచెం డిలే, సైమిల్టేనియస్లీ హరిహర వీరమల్లు రావడం. సో ఈ 2 సినిమాలు మీకు తెలిసినట్టే లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అప్పుడు కోవిడ్ వల్ల బ్రేక్స్ వచ్చాయి కాబట్టి టైం పట్టింది. ఏంటి సార్, అంటే హరిహర వీరమల్లులో ఎలా వచ్చింది మీకు అవకాశం? అంటే ఆ క్యారెక్టర్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందా? ఈ క్యారెక్టర్కి ఖచ్చితంగా నిహార్ కపూరే కావాలని తీసుకున్నారా, లేక ఎలా జరిగింది ఆ క్యారెక్టర్? యాక్చువల్గా లంచ్కి బయటికి వెళ్ళానండి ఫ్యామిలీతో పాటు. అక్కడ వెళ్తే కృషి గారు కనిపించారు, నాకు ముందుంచే పరిచయం ఆయన. సో ఆయన ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, అంటే సినిమా పేరు కూడా చెప్పలే, ఆయన ఒక క్యారెక్టర్ ఉంది నా సినిమాలో, నువ్వు సెట్ అవుతావు. ఎందుకంటే ప్రీవియస్ సినిమా కోసాన్ని నేను గెడ్డం పెంచుకుని ఒక వైల్డ్ లుక్ ఒకటి మెయింటైన్ చేశా. సో వాళ్ళు ఈ క్యారెక్టర్కి నువ్వు కరెక్ట్గా సెట్ అవుతావు అని చెప్పి అంటే అదే అంతవరకే చెప్పారు. ఓకే. మెల్లిగా నేను కనుక్కున్నా, ఓహో పవన్ కళ్యాణ్ గారు సినిమా పేరు హరిహర వీరమల్లు. సో ఆఫ్టర్ 2-3 months కృషి గారిని కలిసిన తర్వాత డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళాను, అండ్ దట్స్ ఇట్. ఈ గెటప్ అయినా సార్, అంటే బియర్డ్, ఈ లాంగ్ హెయిర్ హరిహర వీరమల్లు గెటప్ అయినా ఇంకా అది హరిహర వీరమల్లు టైంలో బియర్డ్ ఉన్నిందండి. ఇంకా ప్రీవియస్ సినిమా కోసమే రికార్డ్ బ్రేక్ సినిమా పేరు. ఓకే. సో ఆ సినిమా కోసం గెడ్డం పెంచుకున్నా. హెయిర్ షార్ట్గా ఉండింది, కానీ కృషి గారు పెంచుకోమన్నారు జుట్టు. సో ఆ ఫ్లోలోనే నేను జుట్టు పెంచుకుని ఇప్పుడు సర్లే ఇన్ని రోజులు పెంచుకున్నాము. షూట్ ఫస్ట్ యాక్చువల్గా హరిహర వీరమల్లు షూట్ లాస్ట్ డే అవ్వగానే ఇమ్మీడియట్గా వెళ్ళి షేవ్ చేసుకున్నాను, క్లీన్ షేవ్. సో ఆల్మోస్ట్ 5 years తర్వాత నా ఫేస్ నాకు కనిపడింది, అబ్బా నువ్వు ఇలా ఉంటావా అని. ఓకే. ఏం సార్ 5 సంవత్సరాలు బియర్డ్ అది తీయకుండా లాంగ్ హెయిర్ అలాగే మెయింటైన్ చేశారా? అంటే ఓన్లీ ఈ సినిమా గురించేనా, దేని గురించి అలా మెయింటైన్ చేశారు? ప్రీవియస్ సినిమా అది రికార్డ్ బ్రేక్ సినిమా కోసం, అంటే గ్యాంగ్స్టర్ గంగరాజు కోసం కొంచెం లైట్గా పెంచుకున్నా. ఈ 2వ సినిమా రికార్డ్ బ్రేక్ కోసం ఇంకా ఎక్స్ట్రా, ప్లస్ హరిహర వీరమల్లు వచ్చింది, ఇదే మెయింటైన్ చేయండి లుక్ అన్నారు, మళ్ళీ పెంచుకున్నాను. ఓకే. సో అయ్యప్ప శర్మ ఉన్నారు కదా యాక్టర్, అవును, ఆయన కలిసి చేసాము హరిహర వీరమల్లుతో. ఆయన కేజీఎఫ్ కోసం గడ్డం పెంచుకున్నారు. ఆల్మోస్ట్ అప్పటి నుంచి రీసెంట్ హరిహర వీరమల్లు కంప్లీషన్ టైం వరకు ఆయన మెయింటైన్ చేశారు హెయిర్, బియర్డ్. సో అదే అన్నారు, ఒకసారి నీ లుక్ సెట్ అయింది అనుకో, డైరెక్టర్స్ చూసి ఇదే లుక్ మెయింటైన్ చేయంటే నీకు యాజ్ బిజీ యాజ్ యు ఆర్, నీకు సినిమాలో అవకాశాలు వస్తాయి ఈ లుక్ కోసం వస్తాయి. సో అలాగే మెయింటైన్ చేయాల్సి వస్తుందని చెప్పారు. సో నేను అప్పుడే యాక్సెప్ట్ చేసుకున్నాను, అంటే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద జాబ్ అని. ఓకే. అంటే పెద్దగా క్యారెక్టర్కి అంటే ఎక్కువ పర్ఫార్మెన్స్కి స్కోప్ కానీ అంటే లేకున్నా మీరు ఈ సినిమా ఒప్పుకోవటానికి ఒక పెద్ద సినిమాను ఒప్పుకున్నారా, లేకపోతే గ్యాప్ వచ్చింది ఒక సినిమా చేసేద్దామని ఒప్పుకున్నారా ఏంటి? లేదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాకు కృషి గారితో పనిచేయాలని ఇప్పుడు కాదు, నేను ఫిలిం స్కూల్ చదివి రిటర్న్ రాగానే, అంటే సింగపూర్లో చదివాను. సో 2012 నుంచి 2011-2012 నుంచి కృషి గారితో డెఫినెట్గా పనిచేయాలని ఒక కోరిక ఉండింది. ఇన్ ఎనీ ఫామ్, మేబీ యాజ్ అన్ యాక్టరా, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్, సంథింగ్. ఓకే. సో ఆయన సినిమాలో పనిచేయాలని ఫస్ట్ అది. దాని తర్వాత మెల్లిగా ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ. పర్ఫార్మెన్స్ స్కోప్ అన్నారు కొన్ని, అంటే ఇప్పుడు మనం కొన్ని సీన్స్ ఎడిట్ అయ్యాయి, ఫైనల్ అవుట్పుట్ నిజంలో లేవు. కానీ యా మీన్స్ ఐ లెర్న్డ్ అ లాట్, మంచి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్.
అంటే మీ సీన్లు ఎయిటింగ్లో పోయాయి సార్, కొన్ని ఎయిటింగ్లో తీసేసారా? సీన్ అని కాదు, ఫుల్ సీన్ అంతా పోలేదు. Okay. కానీ కొన్ని ఫైట్స్ డీటెయిలింగ్ ఓకే. అంటే ఒక స్ప్లిట్ సెకండ్లో వచ్చిపోయేటట్టు ఉంది. సో కొన్ని ఫైట్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి కొన్ని ఆబ్వియస్లీ అంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు ఆ స్క్రీన్ ప్లే అంటే మనకు ఫ్లో ఒకటి ఉండాలి. ఫైట్ మీద ఎక్స్ట్రా ఫోకస్ చేస్తే మేబీ డింట్ అంటే ఎండ్ ప్రోడక్ట్కి అది అవసరం లేదనుకున్నారు ఏమో. పర్టికులర్గా క్రిష్ గారి డైరెక్షన్లో చేయాలని అది అంటే మీరు ఆయన కోసం చేసే అన్నారు కదా సినిమా. సో ఎందుకు అనిపించింది, ఎందుకు అంత క్రిష్ గారి మీద ఆయన? మీన్స్ ఆఫ్ కోర్స్ ఆయన ఫస్ట్ ఆయన కెరియర్ బిగినింగ్లో ఆయన చేసిన సినిమాలు ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్. అంటే నేను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ నేర్చుకున్నాను కాబట్టి క్రిష్ గారు సమ్వన్ హూజ్ లైక్ మనం ఓకే తెలుగు ఇండస్ట్రీకి వచ్చి డిఫరెంట్ టైప్ ఆయనకి ఒక సిగ్నేచర్ ఉంది మేకింగ్. ఆయన ఫస్ట్ చేసిన సినిమాలు రియలిస్టిక్గా ఉండడం. సో యాజ్ ఫిలిం స్కూల్కి వెళ్తే చాలామంది ఇప్పుడు ఎస్పెషలీ అబ్రాడ్ వెళ్ళి చదివితే వాళ్ళు కొంచెం రియలిస్టిక్గా తీస్తారు సినిమాలు. సో అలా కంపేర్ చేస్తే మనకున్న ఇండస్ట్రీలో అట్ దట్ టైమ్ అట్లీస్ట్ క్రిష్ గారు వాజ్ డూయింగ్ గ్రేట్ ఫిలిమ్స్. ఓకే. సో ఐఎమ్ బేసిక్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. ఓకే. అంటే హరిహర వీరమల్లులో మీ క్యారెక్టర్కి వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఫస్ట్ నేను అనుకోలే, అంటే నేను సినిమా చూసినప్పుడు ఓకే కొంచెం బాగా ఎస్టాబ్లిష్ అయ్యాను, సో ఇంకా అవకాశాలు వస్తాయి అని అలా ఉన్నాను. కానీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ పబ్లిక్, ఫ్రెండ్స్ చాలామంది చూసి ఫోన్ చేశారు. ప్లస్ మీడియా ఆల్సో ఈస్ గివింగ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అన్నమాట. సో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. అంటే మనకి ఓకే ఐఎమ్ హ్యాపీ. ఓకే. అంటే ఆ గెటప్లో గుర్తుపట్టారా జనాలు మిమ్మల్ని బయటికి వచ్చిన తర్వాత? మీరే గుర్తుపట్టారు ఇద్దరు ముగ్గురు, కానీ అదే పేరు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడో బాంబే నుంచి వచ్చానో లేకపోతే ఫారినర్ అనుకుంటారు బయట కలిసినప్పుడు. నేను తెలుగులో మాట్లాడితే ఇంకా షాక్ అవుతారు. ఓకే. ఓ మై గాడ్, హౌ ఆర్ యు స్పీకింగ్ తెలుగు అంటే మై మదర్ టంగ్ అంటే ఆఫ్ కోర్స్ ఐ విల్ స్పీక్ తెలుగు. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇట్ వాజ్ నైస్. అంటే ఆ కట్అవుట్ చూస్తే ఎవరికైనా అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. 6'8" అంటే అది జనరల్గా సినిమా ముందు కూడా జరుగుతూ ఉన్నాయి కదా. నేను ఎక్కువ బయట మామూలుగా థియేటర్కి వెళ్తూ ఉంటాను, రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాను కాబట్టి ఓహో వ్యక్తి హైట్ ఉన్నాడు ఇది ఉన్నాడని. కానీ ఇప్పుడు ఓకే ఆ సినిమాలు చేసాడు కదా అని ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓకే. ఏంటి సార్ అంటే ఎలా ఉంది కెరీర్ ఇప్పుడు? అంటే యాక్టింగ్ వైజ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి చూడాలి, ఇంకా అవకాశాలు రావాలి, ఇంకా పెద్ద సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేయాలి. అది చిన్న సినిమా ఉన్నా పెద్ద సినిమా ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్. ఒక మంచి క్యారెక్టర్ మంచి రోల్ వస్తే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారు సార్? ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఏదైనా ట్రైనింగ్ చేశారా? అంటే డైరెక్షన్ సైడ్, యాక్టింగ్ సైడ్ నేను ట్రైనింగ్ తీసుకోలేదు. సో యా సింగపూర్లో కంప్లీషన్ అయింది. ఎస్ఈ అని స్కూల్ ఆఫ్ ఆడియో ఇంజనీరింగ్, దాంట్లో ఫిలిం కోర్స్ ఒకటి ఉంది. సో ఒరిజినల్గా చెన్నైలో ఉన్నాను. చెన్నైలో ఒక 6-7 months ఉండి ట్రాన్స్ఫర్ అయ్యాను మళ్ళీ సింగపూర్కి. సో అక్కడికి వెళ్ళి 1.5 year కంప్లీట్ చేసి రిటర్న్ వచ్చి ఒక 1 year అమ్మకి హెల్ప్ చేశాను పాలిటిక్స్లో. దాని తర్వాత స్టార్టెడ్ మై ఓన్ ప్రొడక్షన్ హౌస్, స్మాల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నా. సో నౌ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్సో డూయింగ్ ప్రొడక్షన్ అనమాట. అంటే నాట్ ఫుల్ ఫ్లెడ్జెడ్ ఫీచర్ ఫిలిం థియేటర్స్కి, కానీ అట్లీస్ట్ యూనో ఓటీటీస్ ఇలా స్టార్ట్ చేసి ఐ వాంట్ టు కంటిన్యూ. అంటే డైరెక్టర్ కావాలనేది మీ డ్రీమా? డైరెక్షన్ అనేదండి ఒక 3-4 films వరకు యూ కెన్ ప్లాన్. అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా నేనే కథ రాశాను, ఒక 4 కథలు ఉన్నాయి. ఆ 4 కథలు నేనే డైరెక్ట్ చేయాలని ఉంది. ఇంకా 2 కథలు ఉన్నాయి. ఆ 2 కథలు నేను డైరెక్ట్ చేయలేను, ఎందుకంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అది కొంచెం కామెడీ, మంచి డైరెక్టర్ కావాలి దానికి, ఆ టైమింగ్స్కి అంతా. సో 6 movies, కానీ ఈ 6 movies మేమే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇలాంటివి ఉన్నాయి ప్రాజెక్ట్స్. ప్లస్ నాట్ ఓన్లీ మూవీస్, ఐ వాంట్ టు డూ ట్రావెల్ షోస్, లైఫ్ స్టైల్ షోస్ ఫర్ ఓటీటీ తెలుగులో. అంటే ఇప్పుడు చాలామంది చేయట్లేదు కాబట్టి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అక్కడ. ఐ ఫీల్ ఒక గ్యాప్ ఉంది. ఇప్పుడు లాట్ ఆఫ్ వ్లాగర్స్ ట్రావెల్ చేస్తున్నారు, యూట్యూబ్లో వేస్తున్నారు.
సేమ్ థింగ్ ఒక తెలుగు లాంగ్వేజ్ బేస్డ్లో ఆర్టిస్ట్ని బట్టి వాళ్ళ ట్రావెలింగ్ గోయింగ్ టు డిఫరెంట్ కంట్రీస్ అయినా మేబీ ఇండియాలో కూడా తిరగడం, బయోగ్రఫికల్ షోస్ ఫర్ సీనియర్ యాక్టర్స్, అలాంటి 4-5 ఉన్నాయి ప్లాన్స్ యాజ్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అంటే 6 కథలు రెడీగా ఉన్నాయా మీ దగ్గర? అంటే కథలు రెడీగా ఉన్నాయి, అంటే నేను డైలాగ్స్ రాయలేను, సో నాకు ఇట్స్ నాట్ మై. అంటే 6 కథలు మీరేనా రాచా? మీ ఐడియాస్? ఆల్ స్టోరీస్ ఆర్ మైన్ ఓన్లీ. సూపర్. అండ్ ఒక వరకు ఒక స్క్రీన్ ప్లే, బేసిక్ స్క్రీన్ ప్లే ఇస్ డన్. కానీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే దాన్ని ఓకే, ఇప్పుడు ఇఫ్ సమ్మన్ సేస్ లే ఇది తీయచ్చు, ఇలా ఈ సినిమా ఆర్టిస్ట్ని పెట్టి చేయొచ్చు అంటే దెన్ వీ కెన్ స్టార్ట్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ మంచి డైలాగ్ రైటర్ తీసుకొచ్చి ఆయనతో కొలాబరేట్ చేసి స్క్రీన్ ప్లేని బెటర్మెంట్ చేయడం. ఓకే, అంటే మొదటి నుంచి కూడా మీకు డైరెక్షన్ అంటేనే ఇంట్రెస్ట్ అండి? మొదటి నుంచి అంటే నేను ఆర్టిస్ట్గా కంటే డైరెక్షన్గానే మీకు ఎక్కువ డైరెక్టర్ కావాలనేది మీ ఆ వైపునే మీ ప్రయత్నం? డైరెక్టర్ కన్నా మంచి సినిమాలు తీయాలండి, వెదర్ ఐఎమ్ డైరెక్టింగ్ ఇట్ ఆర్ ఐఎమ్ జస్ట్ ప్రొడ్యూసింగ్ ఆల్సో. కానీ ఎస్, డైరెక్టర్ అవ్వాలని నేను ఎప్పుడు ఆర్టిస్ట్ అవ్వకూడదు, నేను ఆర్టిస్ట్ అవ్వాలంటే ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడు లేదు. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే ఓకే ఐ విల్ యాక్ట్. ఓకే, సో అలాగే గ్యాంగ్స్టర్ గంగరాజ్ కూడా సినిమా రావడం అలాగే జరిగింది. మా ఫ్రెండ్ లక్ష్మణ్ చడ్లవాడ అని STTV ఫిలిమ్స్. ఓకే, సో తను ఫోన్ చేసి అడిగాడు చేస్తావారా అని. ఓకే అన్నాను, అంతే. అంటే ఇంతకుముందు ఎవరు అడగలేదు. జనరల్గా ఓకే ఒక స్టార్ కిడ్ ఒక లాంచ్ అవ్వాలని అనుకుంటారు, కానీ నాకు అది సెట్ అవ్వదు. అంటే కన్వెన్షనల్ క్యారెక్టరైజేషన్స్ చేయలేను నేను. ఏదైనా యూనిక్గా ఉండి దాన్ని బాగా డెవలప్ చేసి, అంటే నా అదేంటి ఫిజిక్ని చూసి నాకు లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. సో దానివల్ల వస్తే ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్.